బాగా గుర్తు. మా కాలేజీ డేస్‌లో ఎన్ఎస్ఎస్ తరపున మా చేతన జనాభా నియంత్రణకి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహింపజేసేవాళ్ళు. మేమెళ్ళి ఈ లేబర్ ఏరియాల్లో వాళ్ళకి ఉపన్యాసం ఇచ్చేవాళ్ళం. చిన్న చిన్న పిల్లలు ని దగ్గర పెట్టుకొని వీళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లుండాలి? మీరందరూ పేదరికం నుంచి బయటికి రావాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదు. అలాగే ఎవరైనా ఎక్కువ మంది పిల్లల్ని కంటంటే వాళ్ళని కౌన్సెలింగ్ చేయటం. ఇదంతా మా కాలేజీ డేస్‌లో మాకు అప్పజెప్పినటువంటి వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అట్లాగే తర్వాత నా కాలంలో గూడా నేను అనేక కవర్ చేశా. దాదాపుగా 2004, 2010 దాకా కూడా అట్లాంటి కవరేజీలు చాలా జరిగినాయి. కానీ తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఎక్కువ మందిని కనండి అని చెప్పేసి చంద్రబాబు గారే పిలుపునిస్తున్నది చూస్తున్నాం గదా! ప్రపంచం అంతా ఇప్పుడు ఇదే సంక్షోభం అనమాట. ఇదివరకు జన సంక్షోభం అంటే జనాభా ఎక్కువ, భూమి తక్కువ. ఇంత భూమిలో ఇంత జనాభా ఏంటి అన్నటువంటిది. ఇప్పుడు రూట్ మారిపోయింది. జనాభా సంఖ్య అన్నటువంటిది తగ్గిపోయి సంక్షోభం పడుతోంది. యూరోప్ యూనియన్ అంటే ఏదైతే 28 దేశాల సమాహారం ఉందో, ప్రస్తుతం దాదాపుగా అన్ని దేశాలు కలిపితే 5,00,00,000 మంది దాకా తగ్గబోతున్నారు. గత 20 ఏళ్ల లెక్క చూసుకుంటే. అంటే జనాభా భారీ తరుగుదల నమోదవుతోంది. దాని వలన అక్కడ మాన్యువల్ రిసోర్సెస్ కొరత, నిపుణులైనటువంటి పని వాళ్ళ కొరత పెరగబోతుంది. ఆ ఇంపాక్ట్ అక్కడ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఒక బెనిఫిట్ ఉంటది. ఈ మాన్యువల్ రిసోర్సెస్ తక్కువ ఉండటం వల్ల అది సెట్ అవుతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మిగతా వాళ్ళ బ్రతుకులకి ప్రాబ్లమ్ వస్తది. భవిష్యత్తు సంక్షోభం ముదిరిపాకాన పడతది.